హాయ్ ఫ్రెండ్స్, రాజు. ఈరోజు మనం ఈ వీడియోలో 31 జనవరి 2025 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 2275 హై గాను, లో వచ్చేసి 2220 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత అదానీ పోర్ట్స్ హై వచ్చేసి 1095 హై గాను, లో వచ్చేసి 1060 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 995 గాను, లో వచ్చేసి 975 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సిప్లా హై వచ్చేసి 1475 హై గాను, లో వచ్చేసి 1440 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1710 హై గాను, లో వచ్చేసి 1680 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1270 హై గాను, లో వచ్చేసి 1245 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 970 హై గాను, లో వచ్చేసి 950 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ హై వచ్చేసి 1920 హై గాను, లో వచ్చేసి 1880 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి 1280 హై గాను, లో వచ్చేసి 1235 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సన్ ఫార్మా హై వచ్చేసి 1760 హై గాను, లో వచ్చేసి 1725 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. నేను రేఖామాత్రంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటా అందించే ప్రయత్నం చేసిన. మీకు ఇంకా ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.